ప్రతి కుటుంబము ఒక లోకమే. ఆ కుటుంబం నుంచే లోకం తయారవుతుంది, సమాజం తయారవుతుంది. అక్కడి నుంచే ప్రారంభం అవ్వాలి. అదే ఉపదేశం తాతగారు. అందుకనే అనుభవజ్ఞులు కావాలి అని. ఎందుకండి వయస్సు అయిపోయింది తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో చేర్చేసి, ఎందుకు కావాలి అంటే వాళ్ళ అనుభవం. ఏదో మనకి వీలు కాలేదు, మన ఉద్యోగాల్లో ఏదో బిజీగా ఉన్నాం, అటువంటప్పుడు తల్లిదండ్రిని ప్రార్థన చేసి ఎక్కడో మంచి చోట పెట్టాము, పర్వాలేదు. అన్ని శక్తులు అన్ని స్తోమతలు ఉండి కూడా చూసుకోలేకపోతే అది పొరపాటు, అది తప్పు. అది అటువంటి పొరపాటు చేయకూడదు. ఇది పాపకి ఇది కారణం అవుతుంది, తమస్సుకి ఇది కారణం అవుతుంది. ఇదే అన్ని పాపాలకి మూలం అది. అందుకనే కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవ విధ్యేనమిహ వైరిణం మహాశన మహాపాప్మ. మహాశన అంటే వీడు ఎంత తింటాడో తెలియదు, వీడి కడుపు ఎప్పటికీ నిండదు. ఈ క్రోధము కామము ఈ కడుపు ఎప్పటికీ నిండేది కాదు, తృప్తి లేదు, తింటూనే ఉంటారు. జాగ్రత్తగా ఉండాలి. ఎంత మంచి మాటలండి. మేనేజ్మెంట్ అన్నారు ఇప్పుడు మా కాశీ శర్మ గారు మాట్లాడుతూ. ఆ మేనేజ్మెంట్ స్కిల్స్ అన్నీ అక్కడ ఉన్నాయి. మేనేజ్మెంట్ అంటే బయటికి వెళ్ళి చేసేదే కాదు కదా, మనల్ని మనం మేనేజ్ చేసుకోవడం కూడా మేనేజ్మెంటే. అది చాలా ముఖ్యమైనది. ఆ మేనేజ్మెంట్ లేకుండా బయట ఏం మేనేజ్ చేస్తాం? యూ షుడ్ మేనేజ్ యువర్ సెల్ఫ్ అండ్ దెన్ గో అవుట్ సైడ్. తర్వాత బయటికి వెళ్తే బాగుంటుంది. నిన్ను నువ్వు మేనేజ్ చేసుకోలేకపోతే వేరే ఎవరిని చేయలేం మనం. అందుకనే ఇంద్రియ జయము, ఆత్మ నిగ్రహము, ఆత్మజయము ఇటువంటి మాటలు వినిపిస్తూ ఉంటాయి. దానికి అర్థం ఏమిటి అంటే మనకి కావాలి అన్నట్టుగా మనం ఉండాలి, దానికి కావాల్సినట్టుగా మనం ఉండటం కాదు. మనస్సుకు కావాల్సినట్టుగా మనం ఉండటం కాదు, మనకు కావాల్సినట్టుగా మనస్సు ఉండాలి. మనం చెప్పినట్టుగా వినాలంతే. కూర్చో అంటే కూర్చోవాలి. కానీ దాని చేతిలో మనం ఉన్నాం. పగ్గాలు మన చేతిలో ఉన్నాయి అన్నాడు ఆయన. మనస్సు ఏమిటి? పగ్గము అన్నాడు. మనస్సు అంటే కళ్ళెము. ఆ కళ్ళెం మన చేతిలో ఉంటుంది. మన చేతిలో ఉన్న కళ్ళెము మనం తిప్పిన చోటికి తిరగాలి, కానీ కళ్ళెం తిప్పిన చోటికి మనం తిరిగితే ఇదేమిటండి? ఇది ఆ స్టీరింగ్ మన చేతిలో ఉంది, మనం కదా తిప్పేది దాన్ని. అందుకే దానికి స్టీరింగ్ అన్నాడు. చక్రాలని ఇంద్రియాలు అన్నాడు. మనం కారు లెక్కలో మాట్లాడుకుంటే ఈ కాలానికి కావాల్సినట్టుగా. రథం అంటే అర్థం కాదు కదా ఈ కాలంలో. ఆ స్టీరింగ్ మన చేతిలో ఉంది, మనం దాన్ని తిప్పాలి, అది మనల్ని తిప్పుతోంది. అలా కాకూడదు. మనం ఎప్పుడు అధికారం కావాలి అనుకుంటాం కదా, మన చేతుల్లో మన చెప్పు చేతుల్లో అన్నీ ఉండాలి అని. కానీ మన మనస్సుని మాత్రం విడిచేసాం మనం. విచిత్రం. దాని మీద అధికారం సాధించలేకపోతున్నాం మనం, దాని మీద గెలవలేకపోతున్నాం. ఎందుకంటే ఎప్పుడైనా యుద్ధం చేస్తే కదా దాన్ని ఎప్పుడు బుజ్జగించి జాగ్రత్త చేసి అమ్మ అయ్యో పాపం ఏమనుకుంటుందో దానికి ఎప్పటికప్పుడు ఆహారం పెడుతూ అది తృప్తి పడదు అని చెప్పారు. అదే ఆయన స్వయంభవమను అక్కడ చెప్తున్నారు. ఆయన ఏన పుణ్యజనే ఏన పుణ్యజనానే తాన్ అవధీహి త్వమనాగసః. వాళ్ళ పాపం ఏముంది? వాళ్ళందరినీ చంపేశావు చూడు. వాళ్ళు ఎవరైనా ఏమైనా చేశారా? కనీసం ఆ సమయంలో వాళ్ళు ఉన్నారా అక్కడ? వాళ్ళు చూడను కూడా చూడలేదు. వాళ్ళకి ఏం జరిగిందో కూడా తెలియదు. ఏదో వాళ్ళ రాజును కొడుతున్నావు కాబట్టి వాళ్ళందరూ వచ్చారు. అందుకనే అనవసరమైన యుద్ధాలు, దానివల్ల ఏమీ ఉపయోగం లేదు, ప్రయోజనం లేదు. పాపం అమాయకులు ఎంతోమంది పోతారు, వాళ్ళ కుటుంబాలన్నీ కూడా అనాథలైపోతాయి. అంత ఏమిటి యుద్ధం వల్ల వచ్చేది, సాధించేది? ముందు నుంచి కూడా దాన్ని ఖండిస్తూనే వచ్చారు. శాంతి మార్గాన్నే ఉపదేశం చేశారు. స్వయంభవమను మనల్ని పరిపాలించిన మన తాతగారు ఆయన, మొదటి రాజు. ఆయన చెప్తున్నాడు, వీళ్ళందరూ అనాగసః, ఏమీ పాపం తెలియదు వీళ్ళకి, వీళ్ళందరినీ చంపేశావు నువ్వు. ధర్మతత్వాన్ని ఆత్మతత్వాన్ని కూడా ధ్రువుడికి ఉపదేశం చేశాడు. ఆయన బోధించిన అంశాలు ప్రధానంగా ఇలా ఉన్నాయి. అందరూ కూడా జాగ్రత్తగా వినండి. నీ తమ్ముణ్ణి చంపిన అపరాధి ఒకడైతే నువ్వు ఎందరో నిరపరాధుల్ని చంపావు. ఇది లోక దృష్టిలో కూడా న్యాయం కాదు. దీనికి కారణం నీలోని క్రోధము. దాన్ని నువ్వు జయించలేకపోయావు, అందుకనే ఇంత పెద్ద పాపం చేశావు. ఓ గొప్పవాడా కావాలని, వాడు తప్పు చేశాడు, తప్పు చేసిన వాడిని గొప్పవాడా అంటే వాడికి ఎలా ఉంటుంది? కావాలని నన్ను దెప్పి పొడుస్తున్నారు మా తాతగారు అని అర్థమవుతుంది కదా. అందుకే మహానుభావ ధ్రువ, నువ్వు చాలా గొప్పవాడివి, ఇప్పుడు రాజు అయిపోయావు కదా, నీకు నేను చెప్పలేను, కానీ ధర్మం నేను చెప్పాలి, అందుకే చెప్తున్నాను. ఓ మహానుభావ గొప్పవాడా, మందుల వల్ల రోగాలు నశించినట్లుగా కోపం కలవాడి మూలాల లోకం నశిస్తుంది. ఇది ఆయన చెప్పిన ఉదాహరణ, ఉపమానం. కనుక రోషాన్ని అణచివేసుకో, క్రోధాన్ని గెలువు, అది ఆయన ఉపదేశం. దానికి కారణం దేహమే ఆత్మ అనే అజ్ఞానము. దాంతోనే అన్నీ కూడా ప్రారంభమవుతాయి. దేహాత్మ భ్రాంతి అంటారు వేదాంతంలో, దాంతో ప్రారంభమవుతుంది. మనం మొన్న చెప్పుకున్నాము భీష్ముడి కథలో, ఆయన ఎప్పుడు దేహాన్ని ఆత్మ అనుకోలేదు, లోన జీవాత్మనే ఆయన ఎప్పుడు దర్శనం చేస్తూ ఆ జీవాత్మ పరమాత్మలో ఎలా కలవాలి అనే ప్రయత్నం చేశాడు.
అది భీష్మ పితామహుడి కథ. ఆ అజ్ఞానం నుంచి నువ్వు బయటికి రావాలి. నాయం మార్గో హి సాధూనాం, ఇది సాధువుల మార్గం కానే కాదు. నువ్వు చిన్నప్పుడు ఎలా ఉండేవాడివి? సాధువులతో కలిసి ఉన్నావు, నువ్వే గొప్ప సాధువుగా ఉన్నావు. కానీ ఇప్పుడు నిన్ను చూస్తే ఎవరైనా ఏమంటారు? సాధువులందరూ నిన్ను తిట్టరా? ఇది సాధువుల మార్గం కాదు నాయన. హృషికేశానువర్తినాం. హృషికేశ, ఈ పేరు విన్నారు కదా మీరంతా. ఎక్కడ ఉందండి? హరిద్వారు హృషికేశ. హృషిక ఈశ, ఆయనకి పేరే హృషిక. హృషిక అంటే ఇంద్రియం, ఇంద్రియాలకు అధిపతి ఆయన. ఇంద్రియాలకు అధిపతి ఎవరు? ఆత్మ. ఆత్మస్వరూపంగా ఉన్నాడు అని, మనస్సు అని కాదు. హృషికేశ అంటే ఆత్మస్వరూప అని. ఋషికేశ అని కూడా అంటారు. అంటే కొంతమంది అభిప్రాయంలో ఋషుల జడల్లాగా ఉంటుంది ఆ హిమాలయం అంతా కూడా, అందుకనే ఋషికేశ అని పిలుస్తారు. ఋషికేశ అని కూడా కొంతమంది అంటారు. కానీ అది హృషికేశం. హరిద్వారం హృషికేశం. ఎవరెవరు వెళ్ళారు హరిద్వారానికి ఋషికేశానికి? చాలా మంచిది. గంగలో కనీసం ఒక్కసారైనా స్నానం చేయాలి. అవకాశం ఉన్నవాళ్ళు వెళ్ళిరండి, చాలా బాగుంటుంది. తర్వాత పైకి బద్రీ కేదార్ వెళ్తారో లేదో అది తర్వాత విషయం. కానీ హరిద్వార్ ఋషికేశ్ సులభంగా వెళ్ళి రావచ్చు. దగ్గరే, ఏమి కష్టమేం కాదు. ఒకసారైనా గంగా స్నానం అంటారు, ఒకసారైనా తుంగాపానం అంటారు. అంటే మొత్తం దేశమంతా తిరగాలి, చూడాలి అని అభిప్రాయం, ఉద్దేశం. చాలా బాగుంటుంది హృషికేశం, వెళ్ళండి ఒకసారి. హృషికేశానువర్తినాం, ఎవరైతే ఆ హృషికేశుడైన శ్రీహరిని అనుసరించి ఉంటున్నారో అటువంటి సాధువులు ఇలా ఉండరు, నీలాగా మాత్రం ఉండరు.